నారాయణపేట జిల్లాలో రేవంత్ సర్కార్ దౌర్జన్యానికి పాల్పడుతోంది. అడుగడుగునా నిర్బంధాలతో ఆటవిక పాలన కొనసాగిస్తోంది. మాగనూరు పాఠశాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలను ఖండిస్తూ నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేత ఆశిరెడ్డి, జుట్ల హనుమంతు సహా పలువురిని అరెస్ట్ చేసి నర్వా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు మక్తల్లో అర్ధరాత్రి పూట మక్తల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అన్ని మండల కేంద్రాల్లో ఉన్న నాయకులను అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఇళ్లలో చొరబడి అరెస్ట్ చేయడము చాలా అత్యంత హేయమైన పరిస్థితి. నిన్న మాగనూరు హై స్కూల్లో జరిగినటువంటి విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి సంఘటన యావత్ తెలంగాణ సమాజమే చూసింది. ఇది ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పడి అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా వారిని తీసుకొచ్చి భిన్నమైనటువంటి పోలీస్ స్టేషన్లో తరలించడము, దానికి సరైన కారణాలు చెప్పకపోవడము చాలా దారుణమైన విషయం. ఇది ప్రజాస్వామ్యాన్ని హరించడము, నిరంకుశ పాలనకు నిదర్శనం. ఈ ప్రభుత్వానికి సిగ్గుచేరం ఉంటే ఒక సంఘటన జరిగి వారం కూడా కాలేదు, మళ్ళీ అదే స్కూల్లో సంఘటన జరిగింది. సిగ్గుతో తల వంచుకునేది పోయి దాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు, రాష్ట్ర నాయకులు వస్తారేమో, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దాన్ని ప్రశ్నిస్తారేమనే దురుద్దేశంతో ముందస్తుగా అరెస్ట్ చేయడంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు మండల హెడ్ క్వార్టర్లో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మళ్ళీ ఒక్కసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురై మక్తల్ హాస్పిటల్కు తరలిస్తే అక్కడ గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ఇమీడియట్గా హాస్పిటల్కి పోయి పిల్లల్ని పరామర్శించడం జరిగింది. దాన్ని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అలా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళ విషయంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము ఆలోచన చేయాలి. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద గురుకులాలు కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ఫుడ్ పాయిజన్ అయికాసి పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఒకప్పుడు ఈ పేద విద్యార్థుల కొరకు గురుకులాలు వేల కొద్ది ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గురుకులాలకి ఒకప్పుడు పోటీ పడేటటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి విద్యార్థులు ఈరోజు హాస్పిటల్లో పోంటి బెడ్లు ఎంకులాడుకునే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నారాయణపేట జిల్లా మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. చిట్టెం అరెస్టుని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.